విద్యారంగంలో ఉన్నటువంటి ఒక అస్తవ్యస్త పరిస్థితులు, వరుస లీకేజీలు, పరీక్షా పేపర్లని బఠానీలుగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న విధానం, వేలాది మంది విద్యార్థుల జీవితాలతోని చెలగాటం ఆడుతున్న దానికి వ్యతిరేకంగా, తర్వాత నిరుద్యోగం సమస్యతోని సతమతం అవుతున్నటువంటి యువత విద్యార్థులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు కాక్రోచ్లని వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో చాలా అవమానకరంగా, అహంకారంగా, ఒక రకంగా మీడియా అంటే యూట్యూబర్స్ను, నిరుద్యోగులను అవమానకరంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఒక అసంతృప్తితోటి, ఆవేదనతోని ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇలా దేశాన్ని, ప్రపంచాన్ని కదిలించేటువంటి స్థాయికి, ఆలోచించేటువంటి స్థాయికి రావడం అనేది మనందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం. అని ఆ విద్యార్థులు నేను చలో సంసద్ అనే ప్రోగ్రాం తీసుకొని దాదాపు లక్షలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా, ఎవరి తరలింపు లేకుండా, ఏ ప్రలోభాలు లేకుండా 14 సంవత్సరాల వయసు పిల్లల నుంచి 30 సంవత్సరాల వయసు దాకా వేలాది మంది స్వచ్ఛంగా కదిలిచ్చినటువంటి పిల్లల మీద అమానుషంగా, క్రూరంగా, దౌర్జన్యంగా, హిట్లర్ని మించినటువంటి ఫ్యాసిస్ట్ విధానంతో దాడి చేసి అమ్మాయిల వస్త్రాలు దించటం, అదేవిధంగా ఒక రకంగా పశువులను బాదినట్లు బాధడం, చాలా అవమానకరంగా వ్యవహరించడం అనేటువంటిది, హింసించడం అనేటువంటిది ఏదైతే ఉందో నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క ఒక నిరంకుశమైన ఫ్యాసిస్ట్ విధానాలకి తార్కాణంగా ఉంది. ఒక అసంతృప్తిని, ప్రజల్లో ఉన్నటువంటి ఒక డిమాండ్ని ప్రజాస్వామిక పద్ధతుల్లో పరిష్కరించడము, చర్చించడము, ప్రజాస్వామిక పద్ధతుల్లో వ్యవహరించడం అనేటువంటి దానికంటే కూడా ఒక రకంగా అసంతృప్తిని, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళని గొంతు నొక్కాలా అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి చర్య అమానుషమైంది. వందల వేల మంది గాయపడ్డారు, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, తలలు బలిగినాయి. కాబట్టి అట్లా ఒక రకమైనటువంటివి ఈ ప్రభుత్వం యొక్క ఫ్యాసిస్ట్ ముఖ చిత్రం అంతా నిన్న మన ఢిల్లీ వీధుల్లో కనపడింది అనేటువంటిది భావిస్తున్నాం. మా పార్టీ అక్కడ పాల్గొన్నది, ఇక్కడ కూడా తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ఖండించడమే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏదైతే 3 డిమాండ్లు పెట్టారు, ప్రధానమైనటువంటి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలనేటువంటిది, నీట్ అనేటువంటి ఎగ్జామ్ను రద్దు చేసి రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలనేటువంటి డిమాండ్, అదేవిధంగానే మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి కేసులు ఎత్తేసి దాని మీద న్యాయ విచారణ జరిపించాలా, ఈ ఘటన మీద, ఈ దౌర్జన్యకాండ మీద అనేటువంటి దాన్ని, ఈ ప్రధానమైన ఇంకా చాలా డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా వీటితో పాటు మేము హోమ్ మినిస్టరు, అదేవిధంగానే ప్రధానమంత్రి కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది, నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా పార్టీ భావిస్తుంది. పోలీసులతో పాటు ఆర్ఎస్ఎస్ గుండాలు సివిల్ డ్రెస్సులో ఈ దాడి చేసేటువంటి విధానం అనేటువంటిది ఈ దేశంలో కనీసంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువలు, హక్కులు కూడా లేకుండా అణిచివేస్తున్నటువంటి ధోరణి ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం. అందుకనే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మా పార్టీ భావించింది. కాబట్టి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. అట్లనే విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, పౌర సమాజం మొత్తం కూడా కదిలి ఈ నిరసనకి వ్యతిరేకంగా, ప్రభుత్వం యొక్క దమననీతికి వ్యతిరేకంగా, ప్రభుత్వం యొక్క అణిచివేతకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగించాలా. స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రభుత్వం యొక్క రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, ఏ పౌర హక్కుల్ని కూడా గుర్తించినటువంటి విధానానికి వ్యతిరేకంగా స్పందించి ప్రభుత్వానికి తగిన పాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కదిలి ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రాష్ట్రాల్లో ఆందోళన జరుగుతూ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ స్థాయిలో ఆందోళనలకు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి మా పార్టీ కూడా చొరవ తీసుకుంటుంది. అన్ని పార్టీలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజం, యువజన సంఘాలు కూడా చొరవ తీసుకొని చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లే రేపు 24వ తేదీ నాడు విద్యార్థి సంఘాలు బంధు పిలిపించినాయి విద్యా సంస్థలకి, యువజన సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. కాబట్టి ఆ బంధుని విజయవంతం చేయాలనేటువంటిది కూడా మేము కోరుతూ ఉన్నాం మా పార్టీ తరఫున. అట్లాగే
ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నాడో నిన్న న్యాయ వ్యవస్థకే తలవంపులు తెచ్చేటట్టు విధంగా ఒక న్యాయమూర్తి వ్యవహరించాల్సిన కనీస పద్ధతుల్లో కూడా వ్యవహరించినటువంటి పద్ధతుల్లో నిన్న న్యాయ వ్యవస్థ గౌరవాన్ని మొత్తం కూడా బొందబెట్టిండు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా అవమానాలకు గురి చేశాడు. ఆయన మొన్నటి వ్యాఖ్యలకే ప్రపంచమంతా సిగ్గుతోటి తల వంచుకొని ఇలాంటి ప్రధాన న్యాయమూర్తి మనకు ఉన్నాడా అని చెప్పి భావిస్తూ ఉంటే నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలు పిల్లేస్తే దాని మీద వ్యాఖ్యానం ఏదైతే ఉన్నదో వినడానికి నాకు ఓపిక లేదు, నాకు తీరిక లేదు, టైం లేదు, అదే నేను వినాల్సినటువంటి అవసరం లేదు, నా టైం వేస్ట్ చేయబాకండి అనేటువంటి మాట్లాడితే వందలాది మంది వేలాది మంది అమ్మాయిలు అబ్బాయిలు యువకులు గాయపడి చిత్రహింసలకు గురైతే ఆ వీడియోలు చూడటానికి తీరిక లేదంటే అంబానీ ఆదాయాన్ని చూడటానికి ఆయనకి తీరిక ఉందా? వాళ్ళ ప్రయోజనాలు కాపాడటానికి రాజ్యాంగంతో పాటు ఈ ప్రధాన న్యాయమూర్తికి కూడా తీరిక ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఏ ప్రయోజనాలను ఆశించి ఆయన అట్లా ఉన్నాడు? రేపు రాజ్యసభ సీటు కావాలన్నా, రేపు ఏమైనా మంత్రి పదవికి గ్యారంటీ హామీ ఇచ్చిందా నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే న్యాయ వ్యవస్థకి సిగ్గుతోటి తల వంచుకోవాల్సినటువంటి వ్యాఖ్యానాలు అవి, అవమానకరమైనటువంటి వ్యాఖ్యానాలు. కాబట్టి ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క క్షణం కూడా ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఆయన వ్యాఖ్యానాలకి కొనసాగేటువంటి హక్కు లేదు అనేటువంటిది పౌర సమాజంగా రాజ్యాంగ విలువలతోని మాట్లాడేటువంటి వాళ్ళకి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన వెంటనే రాజీనామా చేసి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు, బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందుకే న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మొత్తం కూడా ఆఖరి ఆశగా, ఆఖరి దుర్గంగా, హక్కులన్నీ హరించబడుతున్నటువంటి సమయంలో ఒక ఆఖరి అంతిమ శ్వాసగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా ఇలా వ్యవహరించడం అన్నట్టు పట్ల చాలా అన్యాయంగా ఉందనేటువంటిది భావిస్తూ ఉన్నాం. కాబట్టి అట్లనే ప్రధాన మీడియా పాత్ర కూడా ఇలా ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా జాతీయ మీడియా పాత్ర. అంటే ఆ మీడియా కూడా తనకు తాను ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యమం పట్ల అనేటువంటిది. ఏ ఉద్యమం పట్లనైనా ఆత్మపరిశీలన చేసుకుని ప్రజల తరపున, ప్రశ్నల తరపున, ప్రజాస్వామ్యం తరపున నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా పార్టీ భావిస్తుంది.